హలో అండి. ఈరోజు లెట్స్ డిస్కస్ అబౌట్ 'జినీ అండ్ జార్జియా'. ఈ వెబ్ సీరీస్‌కి చాలా హైప్ ఉంది. ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంగ్లీష్‌లో ఉంది. కాన్సెప్ట్ సింపుల్‌గా చెప్పాలంటే జినీ వాళ్ళ అమ్మ జార్జియా. ఈవిడ తన కూతురు, కొడుకుని తీసుకొని ఒక మంచి ప్లేస్‌లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండాలి. తన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి అనుకుంటుంది. కానీ తన పాస్ట్ తనను ఎప్పుడు థ్రెటన్ చేస్తూ వెంటాడుతూనే ఉంటుంది. సో, ఆ పాస్ట్‌లో ఆవిడ చేసిన క్రైమ్స్ ఏంటి? ఎందుకు చేసింది? ఎలా తప్పించుకోవాలనుకుంటుంది? పిల్లలను ఎలా కాపాడుకుంటుంది? జార్జియాని తన పాస్ట్ ఒక దశలో నిజంగా ట్రబుల్ చేసినప్పుడు, మధ్యలో జినీ వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇదంతా ఉంటుంది స్టోరీ. ఎందుకో నాకు 'జినీ అండ్ జార్జియా' చాలా ఓవర్ హైప్డ్ అనిపించింది. జార్జియా కూతురు జిన్నీ టీనేజర్. తనది చాలా అన్నోయింగ్ క్యారెక్టర్. ఎందుకు కోపంగా ఉంటుందో, ఎందుకు ఏమి అర్థం చేసుకోదో మనకర్థం గాదు. మొత్తానికి టీనేజ్ ఇష్యూస్ అన్నట్టు ఉంటుంది. ఈ సీరీస్ కేవలం జార్జియా గురించి ఫోకస్ చేసుంటే చాలా చాలా బావుండేది. అసలు ఎవరికి ఉపయోగం ఈ సీరీస్ అన్నట్టుగా అనిపిస్తుంది ఒక దశలో. ఎంటర్‌టైనింగ్‌గా కూడా లేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూనే డిస్కనెక్ట్ అయిపోతాము. బట్ అందరి యాక్టింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా జార్జియా అండ్ జో. ఐ లవ్ ద క్యారెక్టర్ జో. బట్ తన స్టోరీ లైన్‌ని కొంచెం వేస్ట్ చేశారేమో అనిపించింది. ఇంకా డెప్త్ పెంచుంటే బావుండేది. ఓవరాల్‌గా చెప్పాలంటే జార్జియా కథలో ఒక మిస్టరీ ఉంది. ఒక డెప్త్ ఉంది. ఒక పెయిన్ ఉంది. ఆమె తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంటుంది. ఇవన్నీ కొంచెం బావుంటాయి. వి కాంట్ హేట్ దిస్ క్యారెక్టర్ రియలీ. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళ కూతురు పిచ్చ అన్నాయింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో జిన్నీ, జార్జియాతో జరిగేవి ఇవన్నీ కొద్దిగా బెటర్‌గా ఉండుంటే షో సూపర్‌గా ఉండేదేమో అని నాకనిపిస్తుంది. జార్జియా కోసం ఒక్కసారి టైం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఈ 'జినీ అండ్ జార్జియా' చూసారా? చూస్తే మీకెలా అనిపించిందని కమెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.